మీకు ఎక్కడన్నా రైతులు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేసినట్టు కనిపించిందా? కనీసం సోషల్ మీడియాలో వీడియోలలోనైనా కనిపించిందా? ఏంది కనిపించిందా లేదా? ఏ ఊకొండ్రి వాళ్ళు రైతులే కాదు, ఎన్నడూ వ్యవసాయం చేయని వాళ్ళు రైతులు అవుతారా? ఏంది గుడ్లూరు మురిమి చూస్తున్నారా? రైతులు కాదన్నందుకు కోపం వచ్చిందా? ఈ ముచ్చట నేను కాదన్నది ఒక్కసారే. నాకు తెలిసి బజార్ ఎక్కేవాళ్ళు అందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు. వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్ళే తర్జన భర్జన పడుతున్నారు. అంతే సార్, మీరు అన్నది 100కు 2000% బరాబర్ ముచ్చట. రోడ్ల మీదకి ఎక్కిన వాళ్ళు పొలంలోకి దిగేటోళ్ళు ఎందుకు ఆయే సారు? మీరు అన్నట్టు వాళ్ళు రైతులే కాదు, రంగులు మార్చే రాజకీయ లీడర్లు వాళ్ళు. అయ్యా నీ కాలు మొక్త బాంచన్, ఒక యూరియా బస్ తీయనరయ్యా అని కాలు మొక్కిన వాళ్ళు రైతులు ఎందుకు అవుతారు సారు? వాళ్ళు కోటాను కోట్లకు వారసులు. కోడి కుసయాలకు వచ్చి వరండా మీద వండుకున్నది మహిళా రైతు ఎందుకు అవుతుంది? కాదు, ఆమె పెద్ద బ్యాంకుకు సీఈఓ కదా. ఇంకా నయం వాళ్ళ రైతులు కాదు, పేడ్ ఆర్టిస్టులు అని లేదు. కిలోమీటర్ల కొద్ది లైన్లలో నిలబడ్డోళ్ళు, ఆధార్ కార్డులు చెప్పులు లైన్లలో పెట్టినోళ్ళు రైతులు కాదు మంత్రి సారు. ఫైనాన్స్ కంపెనీలను నడుపుతున్న బిజినెస్ మ్యాన్లు, బ్యాట్ పట్టి 6లు కొట్టే క్రికెటర్లు, సినిమా యాక్టర్లు, కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, అంతర్జాతీయ వ్యాపారులు. అసొంటోళ్ళు వచ్చింది యూరియా కోసం లైన్లలో నిలబడ్డారు సారు. కాలు మొక్కిండ్రు, కళ్ళు తిరిగి కింద పడిపోయినరు, రోడ్లు ఎక్కి ధర్నాలు చేసిండ్రు. అంతేగాని రైతులు రాలేదు మంత్రి సారు. భలే గుర్తు పట్టిండ్రు సారు. ఇగో గిట్లుండారు సార్ మంత్రి సార్ అంటే. తెలంగాణ రాష్ట్రానికి కరెక్ట్ వ్యవసాయ మంత్రి సార్ మీరు. గ్రేట్ సార్, మస్తు గ్రేట్.